వాడెవడు టీఎంఆర్ న్యూస్ అని చెప్పి వెంకటేష్ అంట అని పేరు. ఆ! వాడు మున్నూరు కాపీ అంట నాకు తెలవదు. మున్నూరు కాపీ మరి మున్నూరు వాడు. కాపీ అన్నట నాకు తెలవదు. అయితే ఆ కుప్పురావుల తాత అని చెప్పి వాడు చేసిన అరాచకాల గురించి చెప్తుండు మంచిగా వీడియోలో. చెప్తుంటే వాడు ఫోన్ చేసి కుప్పురావుల తాతని బెదిరించాడు. ఏమని? ఇష్టం వచ్చినట్టు నువ్వు మల్లన్న మీద ఎట్లా చేస్తావు, అది చేస్తావు, ఇది చేస్తావు అని బెదిరిస్తున్నాడు. హ్మ్. ఎవడీడా నేను ఫోన్ చేస్తే వాడు పక్కా మల్లిగాని చెంచా. వాడు మల్లిగాని ఎట్లా అంటే వాడు మొత్తం అవలంబించుకుండిగా కొట్లాడుతుండంట వాడు మల్లిగాడు. అంటే మల్లిగాడే చెంచా అంటే చెంచగానికి చెంచగాడు. చెంచగానికి చెంచగాడు. ఆ 100 రోజులు జైలు జీవితం అంట. ఆ 100 రోజులు జైలు జీవితం ఎవరిని బ్లాక్మెయిల్ చేస్తే, ఎవరిని ఎక్స్టార్షన్ చేస్తే పోయిండు వాడు. ఆ ఎవరిని బెదిరిస్తే పోయినది లేకుండా కేసీఆర్ మీద బదనాం పెడతారు. అసలు కేసీఆర్ అని పట్టించుకోడు. కేసీఆర్ ఒక్క కేసు పెట్టలేదు మల్లిగాని. మల్లిగాని మీద ఆ చిక్కడపల్లి కేసులో పోయిండు. ఒకసారి ఈటల రాజేందర్ది అక్కడ మన ఈటల రాజేందర్ది ఉంది కదా హుజూరాబాద్ లో 7200 పాదయాత్ర పోతున్నాను అన్నప్పుడు లక్ష్మీకాంత శర్మల కేసులో అరెస్ట్ చేసిర్రు. ఆ తర్వాత ఈ నిజామాబాద్ లో ఆ గౌడ బిడ్డని ఎక్స్టార్షన్ చేసిండు అని చెప్పి అట్లా కేసు పెట్టి రిమాండ్ చేస్తే ఈడు కొట్లాడిండు, కేసులు పెట్టిండు. ఈ లంగకు ఇంకా మన కేసులు దొంగ కేసులు అన్ని ఈ లంగ వాళ్ళు ఏమంటాడు వాడు నిన్న నువ్వు పంపినాక మల్లిగాడు కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చింది. అది ఇది ఇంకా హైలైట్ విషయం. అసలు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినట. మరి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినోడు విద్య వైద్యం ఎక్కడ పోయింది? మరి ఇంప్లిమెంట్ చేయాలి కదా. విద్యా వైద్యం అంటే మన చేతులు లేదనుకో. కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొచ్చినోడు బీసీపీ ముఖ్యమంత్రిని ఎందుకు చేయలేకపోయిండు? సరే అసలు కాంగ్రెస్ పార్టీని వాడే అధికారం తీసుకొచ్చిందిగా, వానికి ఎందుకు సీట్ ఇవ్వాలి ఎమ్మెల్యేగా? వానికి ఇవ్వాలి కదా ఏదో ఒక చోట. కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకొచ్చిన అన్నోడు చిత్రం ఉన్నది. అరే తమ్ముడు ఏమైనా చదువుకోరా, 4 బుక్కులు చదువుకుంటే తెలివని వస్తాయిరా తమ్ముడు. దొరికిపోయినావు నువ్వు, మాకు అద్భుతంగా దొరికిపోయినావు. ఇక్కడ కొరకే పెట్టుకున్నాడు. అడిగి మన గురించి చెప్పేదా చిలుక ప్రవీణ్ ఒక మహిళ దగ్గర 5 లక్షల డబ్బులు తీసుకున్నాడు. 5 లక్షలు డబ్బులు తీసుకున్నాడు. ఇదే తమ్ముడు 5 సంవత్సరాల క్రితం నాతోటే ఉన్నాడు. మల్లిగాడు నేను విడిపోయే వారం రోజుల ముందే చెప్పిన తనకు నేను, అరే మల్లిగా నువ్వు ఆ రోజు ఏం కుట్ర చేసినావు, ఆఫ్ కెమెరా ఏం చెప్పినావు, ఆన్ కెమెరా ఏం చెప్పినావు, నువ్వు ఆ రోజు ఆ వీడియో కావాలని తీపిచ్చి కుట్ర చేసింది ప్రవీణ్ అన్న మీద. కానీ ఇవాళ అదే అంశం పట్టుకొని వాడు అదొకటి ఇదోటి బయట ఇస్తాను. 5 లక్షలు చెక్ ఇచ్చిందా లేకపోతే అకౌంట్ వేసిందా అది కూడా చెప్పుర్రి. లేకపోతే డైరెక్ట్ ఆ అమ్మాయి దగ్గర అకౌంట్లో ₹1 అన్న పడ్డదా? పడ్డది. వాళ్ళ అల్లుడి అకౌంట్లో వేసిన డబ్బులు వేసుకున్నారు. చాలా తెలివిగా తీసుకున్నారు వాళ్ళు. అదంతా వాళ్ళ దగ్గర ఉన్నది ఎవిడెన్స్. కానీ వీడియో మన మీద తీసి మనల్ని బ్లేమ్ చేసి దగ్గర ఉన్న గొర్రెలకు అర్థమైతే లేదు. 5 లక్షల రూపాయలు జర ఇప్పుడన్నా తీసుకొచ్చిర్రా. ఆ నింద అన్న పడ్డది కదా, ఛానల్ అన్న జర సపోర్ట్. ఆ ఛానల్ కన్నా అక్కడికి వస్తాయి. ఆల్రెడీ నింద అయితే వేసిండు కదా. ఎవరి దగ్గరనో డబ్బులు తీసుకున్నాను ఒకసారి అంటారు, ఎవరి దగ్గరనో డబ్బులు తీసుకున్నాను ఒకసారి అంటారు. ఆ డబ్బులని తీసుకొచ్చిర్రు.